ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఎటు పోతానవే? ఇక పద్మక్క దుకాణంలోకి రమ్మన్నది. ఎందుకు? ఆమె మిషన్ కుడుతుంది కదా, ఫాళ్ళు బ్లౌజ్ పీసులు దారాలు తీసుకుంటదట. సోపతికి రమ్మన్నది, అందుకే తయారైతానా. పొద్దుగాల చెప్పిన ముచ్చట మర్చిపోయినావానే? ఏ మర్చిపోలే, అల్లం డబ్బా తోమన్నావు కదా, పెట్టినా పోయి అల్లం పట్టించుకురా పో. ఓ బిత్తిరిదానా, అది కాదు ఇంకో ముచ్చట. అదా ఎల్లిపాయ పొట్టు తీయలే, పోయి తీపో. నేను పోయి పద్మక్కతో పోతా. మెదడు తక్కువదానా. ఇవాళ మా చెల్లె బావత్తాలే, నువ్వు సింగారించుకుంటూ ఊలేకపోతే వాళ్ళని వాళ్ళు అరుచుకుంటారే. వాళ్ళొస్తే నన్నేం చేయమంటావు? వాళ్ళకి ఎదురుగా పోయి ఎదుర్కొని కొబ్బరికాయ కొట్టాన్నా. వాళ్ళొస్తే నేనేం చేయాలి? నేను నాకు చెప్తాడు. అబ్బా అది కాదే, వాళ్ళ అత్తలని తెలిసినవాడు నువ్వు లేకుంటే వాళ్ళు ఏమనుకుంటారే? నువ్వు పోయేదే తర్వాత పోతుంది. వాళ్ళకి ఏడ పని లేదు, ఎప్పుడు పడితే అప్పుడే వస్తారు. వాళ్ళ అచ్చుడేందో నన్ను ఉండవానుడేందో నాకైతే ఏం అర్థమైతలేదు. ఛీ, ఎట్లా చెప్పాలి దీనికి? దీని అలుగుడు ఏందో, దీని కథ ఏందో. ఇప్పుడు ఎందుకే గంత కోపానికి వస్తాను? నువ్వు కాకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళ అత్త ఏమవుతుంది? అసలు వాళ్ళు ఎందుకు వస్తారు వీడికి? ఏమైనా పండగ చేస్తాను మనం? అరే వాళ్ళు రాక చాలా రోజులు అవుతుంది, అందుకే అత్తాలు కావచ్చు. సరే అత్తే రాని, ఆ లేడు ఉండేటోళ్ళని ఆడనే ఉండని. చెల్లని చూడంగానే చెంగలియకు, బావని చూడంగానే బావపడకు. నువ్వెంతలు ఉండాలో అంతనే ఉండు. అరే ఎందుకే గట్లా అంటావు? ఇంకెట్లా అనమంటావు? చెల్లె బావ వచ్చిరని చెప్పి చికెన్ మటన్ గోలిచ్చుడు, సుక్క ముక్క తెచ్చుడు, గవన్నీ నడవయ్యడా. అర్థమైతుందా? వాళ్ళు రాక రాక అత్తాలు అరుచుకోకుంటే తప్పు రానే. వాళ్ళు తప్పే తీసుకొని ఒప్పే తీసుకొని వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది. పెట్టినంతసేపు తింటారు, మాకేం పెట్టిరు అంటారు. ఆడబిడ్డ తత్వమే అంత, వాళ్ళ గుణాలే అంత. నువ్వెంత తెచ్చిపెట్టినంత మాత్రాన వాళ్ళే ఊళ్ళో డప్పు చప్పుళ్లతోటి సాటింపేయరు. తింటారు, మంచిగా ఉంటారు. మా ఊళ్ళో రవన్న ఏం చేసిండు? ఉన్నది ఒక్కతే ఆడబిడ్డ అని మంచి అల్లారు ముద్దగా పెంచుకున్నాడు. ఏది కావాలంటే తెచ్చిపెట్టిండు. ఆమె ఏం చేసింది? అన్న వదినని కాదని ఉన్న ఒక ఇల్లు కూడా ఆమె పేరు మీద రాపించుకున్నది. అలాన్ని రోడ్డు మీద వేసింది, ఆగం చేసింది. రేపటికల్లా మన బతుకులు కూడా గట్ల కావద్దని నేను చెప్తాను. ఆడబిడ్డని ఎంత దూరం నుంచితే అంత మంచిది. అర్థమైతుందా? నేను ఎందుకు చెప్తాను? అచ్చటోళ్ళని అద్దంటావానే? లోకం అంతా ఏమనుకుంటది? ఎవ్వరేమన్నా అనుకోని, నేను చెప్పింది విను. నీకు దండం పెడతా. మనం తిందామని చెప్పి నేను మా అవ్వగారింటి దగ్గర నుంచి ఉప్పు పప్పులు తీసుకొని వస్తాను. నువ్వేం చెప్తాను? నీ చెల్లెకి పంపిస్తాను. మొన్న మా అమ్మ నీ ముందే కదా లొల్లి పెట్టింది, మీరు తింటారని పంపిస్తే నువ్వు మీ ఆడబిడ్డకు పంపిస్తాను అని. ఇగో ఇప్పుడే చెప్తానా, నేను చెప్పినట్టు నువ్వు వింటానంటేనే నేను ఈ కొంపలుంటా, లేకపోతే నేను మా అవ్వగారింటికి వెళ్ళిపోతా. సరేతి ఒర్రకు, వాళ్ళ అత్త ఏం తీసుకురా అని అరుచుకోను. ఇంటికాడనైతే ఉండు, ఆ పద్మక్క దగ్గర తర్వాత పోతూ. సరే తీ, ఉండకుంటే సత్తేనా? ఇంట్లోకెళ్ళి పొద్దునెప్పుడో బయలుదేరినాం. ఈ బండి బట్టి ఎండ నడి నెత్తిలకు వచ్చింది. అరే ఈ బండి మధ్యలో ఆగిపోతుందని నాకేమైనా కలొచ్చిందానే? బిత్తిరి బిత్తిరి మాట్లాడతావంతా. ఆగో, మా అన్నోళ్ళ ఇంటికి వచ్చి ముచ్చట నీకు ముందే తెలుసు కదా, మరి అది మంచిగుందో లేదో చూసుకోవా? ఇది ఎన్నిసార్లు వేయించినా గంతేనే. ఒకటి కొత్తది కొంటేంది మరి. కొంట కొంట, మీ అన్న ఏం చేస్తాడు? పైసలన్నీ కొనిత్తేంది? నేను అడిగినాక మా అన్న కొనియడు అనుకుంటానవా? ఖచ్చితంగా కొనిస్తాడు. నాకంటే ఏది ఎక్కువ కాదు మా అన్నకు. కొనిమంట. చూస్తా చూస్తా ఏం కొంటాడో. సుద్దుతి కొనిమంట. అవ్వగారి ఇంటికి వచ్చినాక బాగా హుషారైతేనేందే. నేను ఎట్లా మాట్లాడినా నీకు గట్లనే మాట్లాడినట్టు అనిపిస్తుంది. బా ఎండ కొడుతుంది.
పొద్దున ఎప్పుడు చెప్పి నీళ్ళతోటి ఉమ్. ఎంత ఎదురు చూస్తారో. చూస్తారు పా. అన్నా వదినే ఓ చెల్లె వచ్చిన వారా మంచిగా ఉన్నావా అన్న? మంచిగా వారా మంచిగా ఉన్నా అన్న. అప్పుడెప్పుడో ఫోన్ చేసావు అత్తన్న వానికి ఇంత లేట్ అయింది ఏంద్రా? మధ్యలో బండి ఆగిపోయిందన్న, అందుకే లేట్ అయింది. అవునా వదినే మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అక్క, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. అన్న బాయ్ మంచిగా ఉన్నారా? మంచిగా. సరే కూర్చుందాం పో. ప్రియా నీళ్ళు తీసుకురా పో. నేను తీసుకొస్తా, మీరు పోయి కూర్చోపోరు. ఇది అటు పెట్టు వదినే. దా పో. ఇంకా ఏం సంగతి అయ్యి? ఇంత మంచిదేనా? అంత మంచి బావా, ఏమున్నది బావా, అంత రొటీనే ఇక. అన్న నీకు ఒక ముచ్చట చెప్పాలి, ట్రాయే. ఏంటో చెప్పు చెల్లె. చెప్తారా? దా. సరే పా. చెప్పురా చెల్లె. అన్నా బావ మన ఇంటికి రాక బాగా రోజులైతాంది. ఊళ్ళోకి పోయి మటన్ తీసుకురాపో అన్నా. మటనా? దసరప్పుడు బావకు వీలుగాక రాలే, సంక్రాంతి అప్పుడు కూడా రాలే. ఎప్పుడు వచ్చినా నేను ఒక్కదాన్ని అత్తన్నా పోతన్నా. బాగా రోజులకు వచ్చిండు కదా, తేకపోతే ఏమనుకుంటాడో ఏమో అని. తేవాలని నీకు తెలియదా గాని ఏదో అట్లా చెప్తానన్నా. నేను చెప్పినా ఏమనుకోకురా. సరే చెల్లె. సరే అన్నా. సరే దా. ఏందే స్వప్న, అన్న చెల్లెలు ఇద్దరు పక్కకు పోయి బాగా మాట్లాడుకుంటారు, మాకు చెప్పందా? చెప్పింది కాబట్టే పక్కకు పోయి మాట్లాడుకున్నాం, లేదంటే ఇక్కడనే మాట్లాడకపోదునా? గదే గదే, నేను గేట్ కాడ అనలేదా అని, అవ్వగారింటికి రాగానే హుషారైనవని. అక్కడ ఇంటికాడ నేను నీకు పెళ్ళాన్ని, ఈ ఇంటికి మా అన్నకు చెల్లని, గా మాత్రం ఉండదా? నడిపిస్తానవే, కానీ కానీ అవు బా, మా సడ్డగునోళ్ళు కలుతారా? మంచిగా ఉన్నారా? ఏం పని చేస్తాళ్ళు? కలుతారన్నా, మంచిగానే ఉన్నారు. షేన్కు ఓంగరాంగా తవ్వాలనేనాయే. అన్నా నేను చెప్పింది ఏం చేసినావు? పోయిరాపో. ఏం చెప్పింది? అదేనే చెల్లె మటన్ తీసుకురమ్మన్నది. అదే ఆలోచిస్తాన్నా, ఎలా ఊళ్ళో కోత్తరా కొయ్యరా అని. ఎలా కొయ్యరే, ఇలా దొరకదు చెల్లె. దొరకకుంటే మాయతి, నేను పప్పు చేసిన కదా, ఆ పప్పుతో తినిపోతారు. ఏందక్క సరేనా? ఇలా పప్పు కమ్మగుంది, రాండి తిందురు. రాబో తిందురు. చెల్లె రారా. ఇంకొంచెం సేపు అయితే నేను ఊళ్ళోకి పోతుంటిని. ఎందుకు వదినే? గా పద్మక్కున్నది కదా, ఆమెతోటి సోపతి రమ్మన్నది, ఏదో పని ఉన్నదట. అవునా? నేను అన్నకు పొద్దున్నే ఫోన్ చేసి చెప్పిన, అన్న మర్చిపోయినట్టున్నాడు. నాకు ఇందాకనే చెప్పిండు. ఏం పని మీద ఉన్నాడో ఏమో, అందుకే మర్చిపోయినట్టున్నాడు. ప్రియా మీ చెల్లె ఫోన్ చేస్తాంది. మా చెల్లెనా? అగో మేము వచ్చింది తెలుసా ఏంది? అవునే, ఇందాకనే వచ్చారు. అయ్యో జ్వరం వస్తుందా? సరే నేను బావని తోలుకొని వస్తా. నేను వచ్చేదాకా జ్వరం గోలు వేసుకొని ఉండు. సరే. ఏమైందే? మా చెల్లెకి బాగా జ్వరం వస్తుందట, హాస్పిటల్ తీసుకుపో అని చెప్తాంది. పోదాంపా. చెల్లెళ్ళు ఉన్నారు కానీ. మీరు పోయిరాపోరన్నా, మేము ఉంటుంది. మేము పోయినాక మీరుండేం చేస్తారు? ఎట్లాగ అట్టే కదా పోయేది, తిన్నారు కదా, తిన్నాక ఎట్లాగ పోయేదే. పోదాం పాండ్రి. ఏమైంది లేవరు? పోదాం పాండ్రి, పారి పోదాం.
నేను తాళం తీసుకొస్తా, మీరు వాడి. చెల్లె వదినోళ్ళ చెల్లెకు జ్వరం వచ్చిందట. మరి మేము నా బట్టల కవరు ఇంట్లో ఉంది, నేను తెచ్చుకుంటా. మేము కూడా పోతాం. ఏమాయే నిలబడి చూస్తాను, ఈ కుర్చీలు గడిపెడితే కాదా? మనం వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో. అసలు ఇలా అత్తమో రామో. ఏమాయక్క జల్దీ రా. రాదు కదా ఇంకా. మీరు వాడ్రి, నేను తాళం వేసి వస్తా. అమ్మయ్యా, టైంకి మా చెల్లె ఫోన్ చేసింది. ఎన్ని రోజులు ఉండడానికి వచ్చిందో మా తల్లి. అనిల్, అరే అనిల్, అరే మా బామ్మరిదేంది పిలిచినా కూడా పోతాడు, ఇన్ని రాలేదేమో. వాళ్ళ సడ్డకు ఇంటికి పోతాడేమో. సాయంత్రం వరకు మన ఇంటికి వస్తాడు. స్వప్న వాళ్ళ అన్నోళ్ళ ఇంటికి పోయినప్పటి నుంచి అదే తలుచుకుంటా బాధపడుతుంది. తిండి లేదు, ఏం లేదు. ఎప్పుడు మర్చిపోతుందో ఏమో. ఇట్లనే చూసుకుంటుంటే సెట్ కాదు. దీనికి చెప్పే తీరు చెప్తానే ఇంటది. ఏందే గట్ల చెప్తున్నావు? అన్నం తిను. నాకు వద్దు, తినబుద్ధి అయితే లేదు. ఎన్ని రోజులు అవుతుంది తిండి తినక? ఇంకా అదే ఆలోచించుకుంటుంటావా? నేను చెప్పినట్టు తింటావా? మీ అవ్వగారింటికి పోతావా? మొన్న పోయినప్పుడు ఏం జరిగిందో చూసినావు కదా. మనకేమన్నా విలువించిర్రా? మా అన్న వదినే ఇంకా పోయి ఏం చేయమంటావు? మరి విలువైన వాళ్ళ కోసం ఎందుకు ఆలోచిస్తున్నావే? నేను బాధపడేది నీకు విలువీయలేదని. మనం ఇక్కడ నుంచి పోయేటప్పుడు నీకు ఎన్ని మాటలు చెప్పినా, మా అన్న అద్దెత్తాడు ఇద్దెత్తాడు, నిన్ను అట్లా అరుచుకుంటాడు ఇట్లా అరుచుకుంటాడు అని చెప్పిన. కనీసం ఇక్కడ నుంచి పోంగా అన్నం కూడా పెట్టకుండా తీసుకుపోయినా. కానీ అక్కడికి పోయినాక తిన్న బుక్కడు కూడా పైన పట్టకుండా చేసిర్రు. అవన్నీ ఎప్పుడో నేను మర్చిపోయిన స్వప్న. నువ్వెందుకు మనసులో పెట్టుకొని బాధపడుతున్నావు? ముందు అన్నం తిను. నాకు ధైర్యం చెప్పడానికి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, కానీ నిజంగా నీ మనసులో బాధ లేదా? లేదే, నిజం. అసలు మా అన్న వదిన ఎందుకు అట్లా మాట్లాడారో నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. స్వప్న, మనుషులు ఎప్పుడు ఒక తీరు ఉండరే. పరిస్థితులను బట్టి మారుతుంటారు. కాలం మారినట్టే మనుషులు మారుతారు. మనం అర్థం చేసుకుని మీద మనసులకు తీసే. అద్దు, అసలు మా అమ్మోళ్ళంటికి పోయినప్పుడల్లా నేను అక్కడ ఏం తింటానా ఏం తెచ్చుకుంటానా, మా వదినే ఎందుకు అట్లా మాట్లాడింది? గలవల్లని ఎలగొట్టినంత పని చేసింది. నాకు మస్తు బాధ అనిపించింది. పెట్టినా పెట్టకపోయినా మనోళ్ళు అని మనం పోయినవి. మనోళ్ళు అని మీ వదిన అనుకోలే. అందుకే మనం బోర్డు నచ్చలే. నేను ఇంకెప్పుడు రాను స్వప్న.
ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నీ మనసులో ఉన్నదే నేను చెప్తున్నా స్వప్న. నీకు ఎప్పుడైనా చూడాలనిపిస్తే నువ్వే పోగాని నేను రాను స్వప్న మీ అవ్వగారింటికి. జరిగిందంతా మనసులో నుండి తీసేయి స్వప్న. ముందే అన్నం తిని. అగు మా బామర్ది గారు కళ్ళు మండవు కాన్నాడు. పొద్దుగాల కనబడ్డాడు. ఇంటి మొక్కనే రాలే. పోయి రమ్మందాం. శంకర్ మా బావన్నని చూసిండు. చూస్తేమైతుంది అత్తడా రాని కళ్ళు వద్దాం, ఇంకో బాటిల్ తీసుకుందాం. ఇప్పుడు ఎందుకు శంకర్ అవన్నీ? ఇవిడికి వచ్చినానుకో తాగుడు ఈ ఖర్చు ఇవన్నీ ఏమద్దు. మళ్ళీ ఇంటికి రమ్మంటాను నన్ను. అవన్నీ ఎందుకు అవసరమా? నేను ఒక పక్కకు జాక్కుంటా. వచ్చి అడిగితే నేను రాలే అని చెప్పు. సరే పో జాకపో. ఈ ఎల్లాయి కాబట్టి ఎటువంటి కళ్ళు పోతున్నా అంటే అటు వేయండు. అరే శంకర్, బావా మంచిదేనారా? అంత మంచిదే బావా. మా బామ్మర్ది వచ్చే కదా ఏడి? మీ బామ్మరిదా? మీ బామ్మరిది అంటే మా సడ్డకుడు. గాయన గిడికి ఎందుకు వచ్చిండే? రాలే. అరే ఇప్పటిదాకా ఇక్కడ కూర్చున్నాయి కదరా. ఈడ కూర్చున్నది మా దోస్తుగాడు రాజుగాడు. బయటికి ఏండు. అరే నేను చూసిన రా నుండి. మరి ఏడి? నువ్వు ఎవరు చూసుకొని ఎవరు అనుకుంటున్నావు బావా? మీ బామ్మరిది అంటే మీ సొంత బామ్మరిది, మా సొంత సడ్డకుడేనా? గాయనంతా మనల్ని కలవకుండా పోతాడా? అదే అర్థమైతలేదురా. నేను చూసినరా. మరి ఏడి? అయ్యో నువ్వు ఒక దమ్ము కల్లా సెట్ అవుతుంది అంతా. యాద్రా. సరే సరేరా ఉంటా. పోయిందా తమ్మి? పేండు అరే బామ్మర్ది, నన్ను చూసి జాక్కున్నావు. నేను చేదైనా నా ఇల్లు చేదైనా చూసుకుంటా నీ సంగతి. ఏం చెప్తాను? ఊకే బండి ఆఫ్ అవుతుంది. పెట్రోల్ తక్కువ లీక్ అవుతుందా? పొద్దున్నే చేపించుకొచ్చినావు కదా, మరి మళ్ళీ ఏం చెప్తాను? ఈ బండి ఊకే రిపేర్లు చేయించు నాతో కాదే. కొత్త బండి తీసుకోవాలి. మా అన్న బండి కొనిస్తాడు కావచ్చు అని ఆశపడితిమి. ఆడెందుకు కొనిస్తాడే? మనకి అంత ప్రేమ ఉందా? ఉంటే మంచిగానే ఉండు. అక్కడి నుంచి వచ్చి గిన్ని రోజులైతుంది. ఎట్లున్నావు చెల్లె, ఏమైంది అని ఒక్క ఫోన్ అన్న చేయలేదు. మా వదిన కూడా ఫోన్ చేసి మాట్లాడలేదు. వాళ్ళు ఎందుకు చేస్తారే స్వప్న? చెయ్యరు. వాళ్ళకేం పని లేదా? వాళ్ళ సంసారం వాళ్ళకేనా, మనకెందుకు చేస్తారు? గట్లెందుకంటాను? ఎంత మర్చిపోదామన్నా మరుపత్తలేదు నాకు. 2 రోజులు ఉందామని బట్టలు పట్టుకొని వేయనం. ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టినట్టే అనిపించింది నాకు. అవ్వగారిలో అవ్వగారిలో బాగా మాట్లాడుతున్నావు. దునియా మీద ఎవరికి లేరా? నీకు అనుకున్నాడా నీ అన్నగాడు? వాడు రాడు, వాడు ఫోన్ చేయడు. ఇంకోసారి వాళ్ళ జోలు తీసినావు అనుకో, ఈ బలగొడతా. ఎందుకంత కోపానికి వస్తాను? ఎందుకు అట్లా మాట్లాడతాను? ఎన్నలేంది కోపమేంది? కోపం కాకపోతే ఏందే?
పొద్దుగాల పాల ప్యాకెట్ తెమ్మని తోలినావా? తువ్వంట ఊతుంటే మీ అన్నగాడు వదిన బండి మీద ఊతురు. పిలిచినా సప్పుడు చేయలే. సరే వినవలేదనుకున్నా. సాయంత్రం వరకు అత్తరు కావచ్చు, సడగనింటికి అనుకున్నా. మనం చేనులో కోతిమి అత్తిమి. వాడు రాకపోయా. బండి తెచ్చుకుందామని ఓంగా తువ్వల కళ్ళు మండవు కాడ మీ అన్నగాడు వాని సడ్డకుడు కనబడ్డారు. మందలిద్దామని పోతే నన్ను చూసి జాక్కున్నాడే. శంకర్ గారిని అడిగితే ఏమో రాలే అన్నా, ఎందుకు వచ్చిండు అని వాడంటాడు. అంత పిస్తున్నానే, నా కళ్ళతో నేను చూసినా రాలే అంటాడాడు. అంటే వాని దగ్గరికి పోయి నేను ఎక్కువ తాగుతానా? వాని ఖర్చు పెట్టిస్తానా? నా ఇంటికి రాకుండా ఎట్లుంటాడు ఆడు? నన్ను చూసి జాక్కుంటాడా? గంత లేనోన్నానే నేను. నాకు విలువయ్యనోని గురించి నువ్వేందే ఆలోచించేది? ఇంకెప్పుడన్నా నీ అన్న జోలు తీసినావు అనుకో మంచిగా ఉండదు. వానికి వాని సడ్డకుడు పెళ్ళాం గవ్వే కావాలి, మనము వలద్దు. అత్తగారి మీద ఉన్న ఆలోచన చెల్లె మీద లేదు. నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఆలోచనలన్నీ బంద్ చేయిగా. నేను కూడా మర్చిపోతా. నా గుండె బండ వేసుకుంటా. వానికి అంత ఉంటే నాకెంత ఉండాలి? సాల్తీ లోపల బా అనేటి అంటావు, ఏడ్చుకుంటూ ఉంటావు. నడు. అనిల్ బావా ఏదా ఎటు పోయినావు? పొలం కాడికి వేస్తాను బావా. నీకు ఏదో పానం మంచిగా లేదన్నారు, ఏమైంది? ఏం చెప్పాలి బావా, 2-3 నెలల నుంచి నడుము నొప్పి బాగా లేస్తుంది. మొన్న వారం 10 రోజుల నుంచి అసలు మంచోళ్ళకి లేవనే లేవలే. నేను 2-3 దవాఖాలు తిరిగిన, ఆ దవాఖాన ఈ దవాఖాన తిరిగిన. మా సడ్డ కూడా దవాఖాన తీసుకుపోయిండు. ఇంకో 2-3 తిరిగినాక ఇప్పుడు నిమ్మలంగా లేచి తిరుగుతాన్నా. పొలం కాడికి కూడా పోక వారం 10 రోజులు అవుతుంది బావా. ఎట్లా పోయి చూసుకొని వస్తానా. నొప్పి పాడుగాను అస్సలే వశపడలేదు బావా. మరి మందులతో తక్కువ అవుతుంది అట్నా, ఏమన్నా ఆపరేషన్ ఇట్లా చేసుడు అన్నారా? ఏమన్నారు డాక్టర్? దేవుని దయ వల్ల ఆపరేషన్ అనలేదు బావా, 6 నెలలు మందులు వాడమన్నారు. మరి నొప్పి ఎందుకు వస్తుంది నీకు? ఎప్పుడన్నా కింద ఇట్లా పడ్డావా? ఏంది ఏం నేనేడా పడ్డా బావా, అది ఎట్లా వచ్చిందో నొప్పి పాడుగానే ఏం తెలుస్తలేదు. ఏమన్నా సయాటికా ఇట్లా కావచ్చు. సరే మరి జాగ్రత్త అయితే ఆ మందులు వాడు. సరే బావా. మీ సప్న ఇట్లా వచ్చిందా ఈ మధ్య? ఇటు కానవాలే కదా. అదెందుకు వస్తుంది బావా, సాధాక మంచాల వాడున్నా అది వచ్చి చూడలేదు, కనీసం ఫోన్ చేసి మాట్లాడలేదు. మా సడ్డకుడు దగ్గరుండి దాఖలు తీసుకుపోయి చూపించిండు, దానికేం పట్టింపు బావా. నీ అసంటోళ్ళు ఆళ్ళ నచ్చి ఎట్లున్నావు అని అడుగుతాళ్ళు, అసలు దానికి పట్టింపే లేదు. మస్తు బాగా అనిపిస్తుంది బావా. తోడ పుట్టిన దానికి ఇట్లనే ఉంటుందా బావా? తోడ పుట్టిందని ఇప్పుడు ఆదికి వచ్చిందా నువ్వు? అట్లా అంటేనే బావా. ఇంకెట్లా అంటారు మరి? నీదే పానం కానీ దాని పానం కాదా? నీదే ఆపది కానీ ఆమెది ఆపది కాదా? ఇంకా మా చెల్లి అత్తలేదు అని సిగ్గుమానం లేకుండా చెప్పుకుంటాను. ఇంకేనన్నా చెప్పావు? అప్పట్లో మీ చెల్లె బావ వచ్చినాడు, ఏం చేసినావు నువ్వు? మా సడ్డకుడు పిలుతాడు, మా సడ్డకుని ఇంటికి పోతానా అని ఆకిట్ల నుంచి ఆకిట్లనే బయటికి పంపితివి. అది ఎంత బాధపడి ఉంటుంది? అది పోయినాక మరి వారం రోజులకో 10 రోజులకో ఫోన్ అన్న చేసినావా? ఫోన్ వేయకపోతుంది. ఆ రందితోటే తిండి లేక నిద్ర లేక వారం 10 రోజులు జ్వరం వచ్చి పన్నదట. నువ్వు మరి ఒక్కనాడన్నా ఫోన్ చేసినావా? సరే ఆ ముచ్చట అంటే ఇడిచిపెట్టు. మీ చెల్లె మీ ఇంటికాంచి వెళ్ళి పోయి ఎన్ని రోజులు అవుతుంది? వాళ్ళు వచ్చినాడే బాధతోటి పోయిర్రు. మరి మా బావ ఏమనుకున్నాడో చెల్లె ఏమనుకున్నదో అని ఒక్కనాడన్నా తెలుసుకున్నావా? సరే ఆ ముచ్చట అంటే పోనీ, మీ సడ్డకుని ఇంటికి పోతావు, తింటావు, తాగుతావు, ఉంటావు. కానీ తోడ పుట్టిన చెల్లె దగ్గరికి పోబుద్ది కాలే. మీ బావ కనబడితేనేమో చెట్టు తొర్రలా చాక్కుంటావు. ఇదేనా పద్ధతి? అంటే మీ బావకు గంత విలువ లేదా? బాగా తాగుతాడు అనుకున్నావా? ఏం మనిషివి నువ్వు? మీ సడ్డకుని ఇంటికి పోయినావు. మీ చెల్లిళ్ళు ఎంత దూరం ఉన్నది? ఆ చెల్లి ఆమె దగ్గరికి పోతే ఆమె కడుపు ఎంత నిండు? నీ పెళ్ళం మాటలు విని ఈగురం నేర్చుకొని ఓ తెలివి సంపాదించినావు. ఇదేనా నీ తెలివి? మా చెల్లి అత్తలేదు, నన్ను చూడలేదు, నన్ను మందలియ్యలేదు అని అంటాను. మొగోనివే నువ్వు ఇంత బాధపడతాను. ఆ ఆడిపోరి ఎంత బాధపడాలి, ఎంత ఎతపడాలి?
మాట్లాడమేందో మీ చెల్లింటికి ఒక ఎన్ని రోజులు అవుతుంది దాంతో మాట్లాడక ఎన్నేళ్ళు అసలు నీకు మాట్లాడబుద్ధి అవుతలేదా మీ ఇంటికి రావద్దా చెల్లె అవ్వగారి ఇల్లు అని ఏడికి పోతుంది మానవ అనిపిస్తలేదా గింతనన్నా తోడ పుట్టిన అన్న అంటే ఎంత బలం ఉండాలి పిల్ల మాటలు పట్టుకొని గిట్లా చేస్తావా అది వచ్చి అంతగానో ఏం తింటుంది ఇంటికాడ ఏం పెట్టినావు నువ్వు ఇన్ని రోజుల నుంచి మీ చెల్లింటికి ఓలే మాట్లాడలే మందలియలే కానీ మీ సడగుని ఇంటికి అయితే పోతానవు అత్తానవు మొన్నట్లా మీ సడగుని వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మీ చెల్లెకు ముట్టపట్టారని చేర ఉండేనట దవాఖానలా అడ్మిట్ అయ్యారట మీ బావ మంచోడు కాబట్టి మంచిగా చూసుకున్నాడు అదే ఇంకోళ్ళు అయితే ఇంటి మీదకి వచ్చి నిన్ను నిలదీయపోదురా అడగకపోదురా గిట్లనే ఉంటుందా ఈ ముచ్చటంతా నాకు సప్న ఓనాడు చెప్పుకుంటా బాధపడ్డది అందుకే కావాలనే మీ చెల్లె ముచ్చట తీసిన ఇప్పుడు గిట్లనే ఉంటా ఇదేనా పద్ధతి పెళ్ళం మాటలు పట్టుకొని ఎన్ని రోజులని దూరం ఉంటావు మీ చెల్లెకు ఇక ఇట్లే దూరం చేసే ఉంటావా మరి నీ పిల్లమేమో చెల్లింటికి పోతుంది అత్తంది బాగా సుతీర్కం చేస్తుంది అటువంటి సార్లు నీది కాదా రావద్దని అన్నదట ఎందుకు రావద్దు ఆమె చెప్పినంత మాత్రాన నీ తెలివిపోయింది ఆమె చెప్పినట్టు వింటావా అయినా పెళ్ళం మాటలు వినటానికి ఎన్ని చెప్పినా దండిగే పోయిగా ఆ నడువు నొప్పి అయితే మంచిగా చూపించుకో ఆ మందులు వాడు ఒకళ్ళు చెప్తే వింటారట గింతనే బుద్ధి ఉండాలి మనుషులకు ఏమైందిరా అప్పుడెప్పుడు అత్త అన్నావు ఇంకా అత్తలేవు దా ఏ కాలమే నేను చూడబట్టి అన్నా వదినే అరే అన్నా చెల్లె చెల్లె ఏంది చెల్లె బయట నుండే వెళ్తాను దా ఇంట్లో పోదాం రాబావా ఏమేం చెల్లె దా ఇంట్లోకి పోదాం ఇంట్లోకి రావాలంటే భయం అవుతుందన్నా ఎందుకే గట్ల మాట్లాడుతున్నావు ఆ రోజు బావా నేను 2 రోజులు ఉండిపోదామని వచ్చినాం కానీ మీరు బయట నుంచి బయటికి ఎల్లగొట్టి మళ్ళీ రాకుండా చేసిర్రు ఇంట్లోకి రావాలంటే మనసు ఒప్పుతలేదన్నా నీకు పానం మంచిగా లేదని తెలిసింది నా పానం కొట్టుకొని నిన్ను చూద్దామని వచ్చిన అన్న మీరు మాట్లాడిన మాటలకు మీ చేష్టలకు ఈ ఇంటి ముఖాన్ని రావద్దు మీ ముఖమే చూడొద్దు అని నా మొగుడు కోపానికి వచ్చిండు కానీ నీ పరిస్థితి తెలిసినాక ఆయన కోపాన్ని పక్కన పెట్టి మీ అన్నం చూసేద్దాను రా అని నన్ను తీసుకొని వచ్చిండు నీ ఆరోగ్యం ఎట్లుందన్నా చూసినావానే నా చెల్లె గుణం ఏందో ఇప్పటికైనా అర్థమైందా ఆడబిడ్డ అంటే పెట్టుబోతులు పెట్టాల్సి వస్తుంది ఆస్తులు రాసియాల్సి వస్తుంది లేనిపోని మాటలు అని చెప్పి ఇన్ని రోజుల నుంచి నా చెల్లెని దూరం చేసినావు కానీ రాజ్ కుమార్ బాబు చెప్పిన మాటలు అన్నిన్నాక నేను ఎంత బాధపడ్డానో నాకే తెలిసే నాకు నా చెల్లె మీద పానం ఎట్లా కొట్టుకుందో నా చెల్లెకు కూడా నా మీద పానం కొట్టుకుంది ఇదే నా రక్త సంబంధం అంటే ఇన్ని రోజుల నుంచి నీ మాటలేని నా చెల్లెని దూరం చేసుకున్నా చెల్లె నేనే నీ దగ్గరకు వద్దాం అనుకున్నా కానీ ఇంతలో నువ్వు నా దగ్గరికి వచ్చినావు బావా ఆ రోజు మండవకాడని నిన్ను చూసి నేను దాక్కున్నా నాది తప్పే బావా మీతోని మాట్లాడద్దు మిమ్మల్ని కలవద్దని ఇది పెట్టింది బావా షరతులు దీని మాటల వల్ల నేనేం చేయలేకపోయినా బావా నా పానం మంచి లేనప్పుడు నా చెల్లి అత్తే మంచిగా ఉండని నా పానం అంతా కొట్టుకుంది కానీ నా చేతులారా నేనే వేసుకొని దూరం పెట్టిన దీనివల్ల నా తప్పైంది బావా ఇంట్లోకి రా బావా చెల్లె రా చెల్లె
అందరు ఆడబిడ్డల లెక్కనే నువ్వు ఉంటావు అనుకున్నాక నేను పెట్టిన బాధలకి నేను అన్న మాటలకి నువ్వు కోపంగా ఉంటావు అనుకున్నా. కానీ మీ అన్నకు బాగాలేదని తెలిసి నువ్వు వచ్చినావు చూడు, నీ మనసు ఏందో నాకు అర్థమైంది అక్క. నన్ను క్షమించు. నీ మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయినా, నిన్ను చాలా బాధ పెట్టినా. పెద్ద మనసు చేసుకొని క్షమించక్క. చూడు వదిలి, నేను చచ్చిపోయినప్పుడు అలా కట్న కానుకలకు పెట్టుబోతలకు ఎప్పుడూ ఆశపడలే. మీ ప్రేమకే ఆశపడ్డా. ఇంటి ఆడబిడ్డ అంటే ఏంటిదో ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. నాకు అది చాలు వదిలే. అయిందేదో అయిపోయింది స్వప్న, ఇంట్లోకి రమ్మంటున్నారు కదా. నీ మనసు ఎంత గొప్పది బావా, నేనే అర్థం చేసుకోలేకపోయినా. రా బావ, ఇంట్లోకి పోదాం. రా అక్క, రా అన్న, లోపలికి పోదాం.